హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాము. ఇది మా యానివర్సరీ డే తీసిన వీడియో. ఇంకా మార్నింగ్ అంతా ఏం తీయలేదు. ఆఫ్టర్నూన్ నుంచి తీశాను. ఎర్లీ లంచ్ చేసేసాము. ఇంకా తర్వాత ఇక్కడ కాఫ్‌లాండ్ అని ఒక స్టోర్ ఉంటుంది. సూపర్ మార్కెట్ లాగే అన్నీ దొరుకుతాయి. ఇంకా ఇక్కడ షాపింగ్ మాల్ లాగా కూడా ఉంది. సిఎన్ఏ ఇంకా డీఎం ఇలాంటివి. చాలా బాగుంటాయి ఇవైతే. ఇంకా షాపింగ్‌కి వచ్చేసాము. కొన్ని చాక్లెట్స్ ఇంకా కేక్ అలాంటివి తీసుకుందామని. సో, ఇక్కడైతే చాక్లెట్ ప్రపంచం ఉందని జెప్పొచ్చు. ఇంకా ఇక్కడ అడిగితే వాళ్ళు అంత దూరం రాలేక నంబర్ చెప్పారు. ఇక ఆ నంబర్ వెతుక్కుంటూ వెళ్ళాము. 80's దగ్గర ఎక్కడో ఆగాము. ఇంకా వెతుక్కుంటూ వెళ్తుంటే దారిలో అయితే మాకొక బీర్ ప్రపంచం కనిపించింది. ఇక్కడైతే ఎన్ని రకాల బీర్లున్నాయో నేను ఒక ఆర్టికల్ చదివాను. 1700 టైప్స్ ఆఫ్ బీర్స్ దొరుకుతాయంట జర్మనీలో. ఇంకా చాలా వేడిగా ఉన్నప్పుడు ఇలా బీర్లు తాగుతారు. చల్లగా ఉన్నప్పుడు వైన్స్ తాగుతారంట. ఇంకా నేను గ్రేప్స్ ఆ తోటలు అలాంటివి కూడా చూసాను ఇక్కడ. ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ కమింగ్ వింటర్‌కి అనుకుంటాను. వైన్ జ్యూస్ ఇలాంటివి. ఇంకా వచ్చేసాము. మేమైతే ఇక్కడ చూసారా ఎన్ని రకాల చాక్లెట్స్ ఉన్నాయో. నేనైతే ఇంక మా పాపని కంట్రోల్ చేయలేకపోయాం మేము. అప్పటికి మేము తీసుకున్నాం చాలా టైప్స్. బట్ దానికి ఇంకా చాలా చాలా కావాలంట. ఇవి చూసారు కదా లింట్ ఇవి స్విట్జర్లాండ్‌లో అనుకుంటాను. మేకింగ్ ప్రాసెస్ అంతా స్విట్జర్లాండ్ నుంచి. సో, స్విట్జర్లాండ్ కన్నా నాకైతే ఇక్కడే కొంచెం చీప్‌గా అనిపించాయి. లాస్ట్ టైం మిచింగ్ వెళ్ళాం కదా! అక్కడ తీసుకున్నాం కొన్ని. ఇంకా ఇవి చూస్తున్నాము. ఎప్పుడు మా వారు తెస్తుంటారు ఈ చాక్లెట్స్. లోపల క్యారమెల్ ఉంటుంది క్యాండీలు. చాలా బాగుంటాయి ఇవి కూడా. ఇంకా ఎవరికైనా ఇచ్చేటప్పుడు చిన్న చిన్న బాక్స్ లాగా అయితే బాగుంటాయి కదా! సో, దానికోసం చూస్తున్నాము. ఇంకా తీసుకోవాలి చాలా అయితే. మేము విష్‌లో చాలా ఉన్నాయి చాక్లెట్స్ లిస్ట్ అయితే పెద్దదే ఉంది. మా పాపకే సగం కావాలి. ఇంకా ఇక్కడ రఫెల్‌లో ఇవి చాలా ఫేమస్ కదా! అవి ఎప్పుడొచ్చినా చాలా బాక్సులు తీసుకెళ్తుంటాం. మా వారైతే తెస్తుంటారు. ఇంకా కొన్ని కొన్ని చూస్తున్నాము. ఇక్కడ మెర్సీని చూడగానే నాకు మొన్న ప్యారిస్ వెళ్ళినప్పుడు అక్కడ ఫ్రెంచ్‌లో మెర్సీ అంటే ప్లీజ్ అనంట. సో, అదే గుర్తొచ్చింది నాకైతే. దాని పేరు మీద చాక్లెట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా వాడతారేమో మేబీ ఆ పేరుతో అలాగా. ఇంకా చాక్లెట్స్ అన్నీ చూసుకుంటూ ఉన్నాను నేనైతే. మన దగ్గర ఏదో ఒక 5, 10 టైప్స్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి కదా సూపర్ మార్కెట్స్‌లో. ఇక్కడ సూపర్ మార్కెట్స్‌లోనే ఇంక చాక్లెట్ ఫ్యాక్టరీలా ఉంటుంది. కాఫ్‌లాండ్ చాలా పెద్దగా ఉంటది సూపర్ మార్కెట్ అయితే. అన్ని రకాలు దొరుకుతాయి ఇక్కడైతే. ఇంకా మేము జనరల్‌గా లిడిల్‌కి వెళ్తుంటాము. బట్ ఈసారి ఎందుకో ఊరికే అలా చూద్దామని వచ్చాము. ఏమన్నా కొత్తగా ఉంటాయని. బట్ చాలా కొత్తగా ఉన్నాయి. చాలా రకాలు. ఇంకా తీసుకున్నాము కొన్ని. ట్రాలీలయితే వేరే వైపు ఉన్నాయి. ఇంక మేము తెచ్చిన బ్యాగ్‌లోనే వేసుకున్నాము. మళ్ళీ ఆ ట్రాలీ కోసం వెళ్ళాలంటే ఇంకొక ఊరు వెళ్ళాలని చెప్పి. ఇంకా ఇంతలోపు మా పాప గొడవ చేస్తుంది. సరే తనకి జెల్లీస్ అలాంటివి ఏమన్నా తీసుకుందామని ఇటువైపు వచ్చాను. ఇక్కడ అంతా జెల్లీస్, ఈ షుగర్ క్యాండీస్ ఉంటాయి కదా! సో, అవి అవి ఉన్నాయి. సో, అవి అవాయిడ్ చేయడానికి కొంచెం ఇంకా నేను ఒక మిల్కా అని ఉంటుంది. ఇక్కడ ఫేమస్ అది కూడా. సో, అది తీసుకున్నాం ఇంకా. ఇక్కడ పిల్లలు, పెద్దలు అందరూ తింటారు చాక్లెట్స్. మనమైతే ఇలా ట్రిప్‌కొచ్చాం కాబట్టి తీసుకుంటాం అనుకుంటాను నేనైతే. బట్ వీళ్ళు కూడా చాలా చాలా తీసుకుంటుంటారు చాక్లెట్స్. ఇంకా యాన్యువల్ డే అని చెప్పాను కదా! సారీ యానివర్సరీ అని చెప్పాను కదా! దానికోసం ఇంకా కేక్ చూద్దామని వచ్చాము. మేము అసలు మర్చిపోయింది ఏంటంటే అక్కడ ఎగ్‌తో చేస్తారని మర్చిపోయాము. చీజ్ కేక్ తీసుకున్నాము. చాలా సేపు డిస్కషన్ తర్వాత ఇది తీసుకున్నాము. ఈ ఆరెంజ్ చీజ్ కేకు. బట్ ఎగ్ వేస్తారని మర్చిపోయాము. ఆ రోజు సాటర్డే కదా! ఇంకేం చేస్తాం అదే తీసుకున్నాము. నేనైతే క్రీమ్ కేక్ తీసుకుందామన్నాను. ఇంకా మా వారు చీజ్ కేకులు చాలా బాగుంటాయి అని చెప్పారు. లాస్ట్‌లో చూద్దురు ఎండింగ్‌లో ఎలా ఉంటుందో. ఇంకా ఇక్కడైతే కొన్ని మనం పికిల్స్ ఎలా చేసుకుంటాము వీటిలో ఏదో వెనిగర్ సంథింగ్ ఇలాంటి వాటిలో ఏమన్నా సోకింగ్ చేస్తారనుకుంటా. ఈ ఆమ్లాస్ ఇలాంటివన్నీ ఓలివ్స్ చాలా కొత్తగా అనిపించినాయి నాకైతే ఇవంతా. వింతేంటంటే నాకైతే వీటిలో స్ట్రాబెర్రీస్ కూడా కనిపించాయి. దేవుడా అనిపించింది నాకైతే. ఇంకా కొత్త కొత్తగా చాలా రకాలు చూసాను ఇక్కడైతే. ఇంకా సూషి మామూలుగా వీటిని చూడడమే నాకు చాలా పెద్ద స్కేరీ పార్ట్ అనిపిస్తది. ఇంకా ఇక్కడైతే ఇంకా రెడీమేడ్ అంట ఇవి. చాలా కొత్తగా అనిపించాయి. ఇంక తర్వాత ఇక్కడ ఐస్ క్రీమ్ సెక్షన్‌కి వచ్చాము. ఫెర్రో రోచర్ చాక్లెట్స్ చూస్తే కనిపించలేదు. ఇంకా ఫెర్రో రోచర్ ఐస్ క్రీమ్ ఉంది. సరేలే అని చెప్పి ఒక ప్యాక్ తీసుకున్నాము. ఇంక ఇక్కడ చూసారు కదా ఇవే ఆ వైన్ పంటలు. నెక్స్ట్ వింటర్‌కి రెడీగా అవుతాయి ఇవి. సో, వీటితో వైన్ చేస్తారంట. ఇంక తర్వాత ఇండియన్ స్టోర్‌కి వెళ్దామని చెప్పి ఇంకా తీసుకున్న చాక్లెట్లన్నీ ఇంట్లో పెట్టేసి మళ్ళీ హడావిడిగా ఇండియన్ స్టోర్‌కి వచ్చాము. ఇంకా అక్కడ ఒక ఈ చిన్న పార్క్ ఉంది. మేమైతే ఫైర్ బాగ్‌కి వెళ్తాము ఇండియన్ స్టోర్‌కి. అక్కడైతే అన్నీ దొరుకుతాయి. చాలా ఫేమస్ అదైతే. ఇంకా గ్రీన్ పీస్ సారీ ఇవేంటి యెల్లో బనానా అవి కూడా దొరుకుతున్నాయి. ఇంకా ఇక్కడ బఠానీ అలాంటివి ఉంటాయి కదా! మేము చాట్ ఎక్కువ తింటాము ఇంట్లోనే. సో, వాటి కోసం వెళ్ళాము. ఇంకా ఆటా ఇలాంటివన్నీ అయిపోయాయి. ఇంక తర్వాత ఇండియన్ రెస్టారెంట్‌కి వెళ్దామనిపించింది ఆ రోజు. ఇంకా ఇంట్లో ఏం చేయలేదు కదా! సో, ముందే బుక్ చేసుకుందామని ఫోన్ చేస్తే వాళ్ళు అవసరం లేదు వచ్చేసేయండి అని చెప్పారు. ఇంకా డిన్నర్ అని చెప్తున్నారు. లైట్ ఉందనుకుంటున్నారా డే లైట్. ఇక్కడ 9:30, 10 అవుతుంది మాకు ఒక్కొక్కసారయితే. ఇంకా తర్వాత ఇక్కడికొచ్చాము. ఇంకా లాస్ట్ టైమ్ వచ్చింది కూడా ఇక్కడికి. చాలా బాగుంది ఫుడ్ అయితే. ఇంకా
మళ్ళీ అక్కడికే వస్తాం కదా, కొత్తగా ఎక్స్పెరిమెంట్లు ఏం చేయం కదా. ఫుల్ ఆకలి మీద ఉన్నాం మేమైతే, ఇంకా తిరిగి తిరిగి వచ్చాం కదా. సో అన్నీ ఆర్డర్ చేసాం. బట్ టైం అయితే చాలా పట్టింది, ఒక హాఫ్ అన్ అవర్ అలా పట్టింది వచ్చేసరికి. మా పాపను కంట్రోల్ చేయడం చాలా కష్టమైంది. ఇంకా లాస్ట్లో ఒక మ్యాంగో లస్సీ అవి ఆర్డర్ చేసాము. అవైతే ఎన్ని రోజులైందో తాగి అనిపించింది, ఇంక ప్రాణం లేచి వచ్చినట్టు. బయట ఫుడ్ బెంగళూరులో ఉన్నప్పుడు బాగా ఎక్కువ తినేవాళ్ళం, ఇక్కడికి వచ్చాక చాలా తగ్గించాము ప్రైసెస్. అండ్ నియర్ బై ఉండవు కదా, సో దానికోసం. ఇంకా తర్వాత ఈ కేక్ కట్ చేసేసాము ఇంటికి వచ్చి. టేస్ట్ అయితే నాకైతే ఫస్ట్లో ఒక బైట్ తీసుకున్నప్పుడు బాగానే ఉంది, కానీ తర్వాత అయితే విరక్తి వచ్చింది. ఇంకా కేక్ ఆ నెక్స్ట్ డే ఉంచేసి పడేసాము ఫ్రిడ్జ్లో పెట్టేసి, పాడవుతుందేమో అని. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీ వీడియోలో ఏం నచ్చిందో ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో ఎండింగ్లో పోస్ట్ చేస్తాను ఫొటోస్, కుదిరితే లైక్ చేయండి. బాయ్ మరి.